సభకు నమస్కారం. నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి షూటింగ్కి అటెండ్ అయింది సారథి స్టూడియోలో మొరటోడు రామానాయుడు గారి సినిమా. ఆ తర్వాత 80 దగ్గర నుంచి ఆయనతో అనుబంధం ఉండేది నాకు. 86లో గురుబ్రహ్మ సినిమాతో నువ్వు సినిమాలు పిఆర్ఓగా చెయ్యని నాకు ఇష్టం లేదంటే నువ్వు చెయ్యి అని చెప్పేసి మొదలుపెట్టారు. గురుబ్రహ్మ దగ్గర నుంచి నేను వరుసగా దాదాపు 25-30 సినిమాలు నాయుడు గారి సంస్థలో చేశాను. తర్వాత ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అయితే 1999లో మొదటిసారి నాయుడు గారు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నప్పుడు నేను స్టూడియోకి వెళ్ళి, సార్ నేను మీ పర్యటన మొత్తం కూడా పబ్లిసిటీ అంతా కూడా నేను ప్లాన్ చేసి చేస్తానండి అన్నా. సరే అన్నాడు. మేము వెళ్ళి చీరాల్లో ఉన్నాం, నాతో పాటు ఒక రిపోర్టరు, ఫోటోగ్రాఫరు. ఎందుకు చెప్తున్నానంటే 99లో డిజిటల్ టెక్నాలజీ రాలా. బోయిన్ సుబ్బారావు గారి బంధువుల స్టూడియో ఉండేది చీరాల్లో. ఒక అంబాసిడర్ కారు, ఒక రిపోర్టరు, ఒక ఫోటోగ్రాఫరు, నేను. అది ఎట్లా చేశామంటే ఒక ముఖ్యమంత్రికి ఎంత పబ్లిసిటీ చేస్తారో ఆ స్థాయిలో చేసి సాయంత్రం వరకు తిరిగి సాయంత్రం ఫోటోలు వేసుకొని గుంటూరు వెళ్ళి అన్ని పేపర్లలో అనేక రకాలుగా చేశాము. చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం. నేను ఏ రాజకీయ నాయకుడికి తర్వాత అలా వెళ్ళి పబ్లిసిటీ చేయలేదు, ఇక ముందు చేయను కూడా. అది ఒక నాయుడు గారికే చేశాం. అలాగే తెలుగే కాదు, భారతీయ సినిమా రంగానికి నాయుడు గారు పద్మభూషణం. ఇవాళ సూర్య పేపర్లో అది నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా రాశాను. తర్వాత చాలామంది వక్తలు చెప్తారేమని నేను ఆశించాను. 99 నుంచి 2004 వరకు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. హాస్పిటల్ దగ్గర నుంచి అన్నీ కూడా. అలా ఏ రాజకీయ నాయకుడు చేయరు. ఎందుకంటే రాజకీయ నాయకుడు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత దానికి 3-4 రెట్లు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తారు. అది ఒక్క నాయుడు గారు మాత్రమే. పార్లమెంటు సభ్యుడికి వచ్చేటువంటి నిధులతో పాటు తన సొంత డబ్బును కూడా ఆయన అనేవారు, నేను ఇంత సంపాదించానో నా ప్రాంత ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది, నేను ఎంతైనా ఖర్చు పెడతాననేవాడు. బాపట్ల నుంచి ఆ 7 నియోజకవర్గాల నుంచి ఎవరు వచ్చినా ఏం కావాలన్నా కూడా వెంటనే చేసిన ఏకైక వ్యక్తి నాయుడు గారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సినిమా రంగం నుంచి చాలామంది పార్లమెంటుకు వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళ నాయుడు గారు గొప్పతనం ఏంటంటే 99 నుంచి 2004 వరకు నాయుడు గారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. 2003లో ఉత్తమ పార్లమెంటేరియన్గా నాయుడు గారు ఎంపికయ్యారు. అది సినిమా రంగానికే గర్వకారణం. నాయుడు గారు రాజకీయ నాయకుడిగా ఏ మచ్చ లేకుండా ఉండటం కూడా మనందరికీ గర్వకారణం. ఆయన కుటుంబ సభ్యులందరికీ శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను.